గేమ్ చేంజర్. శంకర్ గారు ఒక శివాజీ చూసుకుంటే ఇప్పుడు ఎలా అయితే టిట్ ఫర్ టాట్, ఒక హీరోయిజం ఉంటూ ఒక టిట్ ఫర్ టాట్ ఉంటుందో, అలాగే ఇవాళ పొలిటికల్గా ఉన్న మనం చూస్తున్న స్టేట్స్లో కానీ మన ఇండియాలో పొలిటికల్గా ఉన్న మూమెంట్స్ కానీ హీరో విలన్ మెయిన్ అంటే ఎస్జే సూర్య గారు, రామ్ చరణ్ గారు సీన్లు వస్తుంటే థియేటర్లో విజిల్స్ మూమెంట్స్, అవన్నీ క్లాప్స్ కొట్టే మూమెంట్స్, ఇలాంటి ఎన్నో సినిమాలు కుదిరాయి. ఆయన అనుకున్నాయి ఫైనల్ చూసుకున్నప్పుడు అవి కుదిరాయి. సో గేమ్ చేంజర్ మా 3.5-4 సంవత్సరాల ఎమోషన్స్కి ఇంకో 4 రోజుల్లో కంప్లీట్ అవ్వబోతుంది. సో ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళి ఈ సినిమాకు బిగ్ అప్రిషియేషన్తో పాటు వావ్ అనిపించే ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అలాగే శంకర్ గారి పాటలు ఆడియోలో మీకు విన్నప్పటికంటే కూడా మొన్న బాంబే మీడియా ఇంటరాక్షన్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏం చూపించాలి, ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్న కంటెంట్ చూపిస్తే వాళ్ళకి ఏం ఎగ్జైట్మెంట్ ఉంటుందని ఫస్ట్ టైం అక్కడ కూడా శంకర్ గారిని నేను చాలా ఒప్పించి, లేదు సార్ నాకు ఒక సాంగ్ కావాలి, నేను అక్కడ చూపించినప్పుడు బిగ్ స్క్రీన్ మీద ఒక అప్లాజ్ వస్తుంది, మీరు నమ్మండి అని జరగండి సాంగ్ని తీసుకెళ్ళి వాళ్ళకి చూపించడం జరిగింది. అప్పుడు బిగ్ స్క్రీన్ మీద చూస్తే వాళ్ళ రియాక్షన్స్ అదే థియేటర్లో రేపు రాబోతున్న రియాక్షన్స్ అని గట్టిగా నమ్మా. సో ఆ మీడియా కంటే అక్కడ చూపించడం జరిగింది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చిన దాని ప్రకారం రేపు సాంగ్స్ కూడా శంకర్ గారి పాటలు మన అందరికీ తెలిసిందే. థియేటర్లో చూసినప్పుడు ఆయన విజువలైజేషన్ కానీ ఆ గ్రాండియర్ కానీ 75 crores పాటల మీద స్పెండ్ చేశాం గేమ్ చేంజర్కి. సో రేపు అవి అద్భుతంగా స్క్రీన్ మీద కనిపించబోతున్నాయి. సో 2 hours 42 minutes 43 minutes డ్యూరేషన్లో సినిమాని, శంకర్ గారి ఫస్ట్ సినిమా అంటే ఇంత 3 గంటలు 10 నిమిషాలు ఉంటాయి ఆయన సినిమాలు, ఆయన చెప్పే కథ ప్రకారం. సో అలా ఎక్కడ కూడా ఆడియన్ని ఆగనివ్వకుండా ఎలా పరిగెత్తాలి, ఎలా వాళ్ళతో విజిల్స్ కొట్టియాలి, ఎలా వావ్ అనిపించాలి ఆయన టార్గెట్ పెట్టుకొని చేసిన సినిమానే. సో ఇది 10th రోజు ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, నా ఎగ్జైట్మెంట్ మై కమ్బ్యాక్ ఫిలిం లాగా నేను దీన్ని చూస్తున్నాను.